ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం కామన్ అయిపోయింది. మన కథలోని ప్రియ, ఆనందుల పరిస్థితి కూడా అంతే. ఒకరోజు గొడవపడి ఇద్దరూ తమ తమ అమ్మల దగ్గరికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రియ పుట్టింట్లో. అమ్మా, ఆయన ఎప్పుడు వాళ్ళ అమ్మ వైపే మాట్లాడతారు. నేనేం చెప్పినా అస్సలు వినరు. నాకైతే ఈ సంసారమే వద్దు. మహాదేవుడు లాంటి భర్త కావాలి, రాముడు లాంటి మొగుడు కావాలి అనే ముందు ఒక విషయం తెలుసుకో తల్లి. రాముడు తన తండ్రి మాట కోసం అడవికి వెళ్ళాడు. అలాగని సీతమ్మ, నీకు మీ నాన్నే ముఖ్యమైతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అనలేదు కదా తల్లి. కష్టమైన సుఖమైన నా భర్తతోనే ఉంటా అని ఆయన వెంటే నడిచింది. అందుకే ఆయన్ని ఆదర్శ భర్తగా నిలబెట్టగలిగింది. ఆనంద్ వాళ్ళ ఇంట్లో. అమ్మా, తను ఎప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది. తన మాటే నెగ్గాలి అనుకుంటుంది. తనకి కనీసం నా మీద గౌరవం లేదు. నాకు సీతమ్మ లాంటి ఇల్లాలు దొరుకుతుంది అనుకుంటే దుర్గాదేవి దొరికింది. సీతమ్మ లాంటి భార్య కావాలని కోరుకుంటున్నావు, బానే ఉంది ఆనంద్. మరి నువ్వు రాముడిలా ఆమె కోసం సమయాన్ని ఇస్తున్నావా? సీతమ్మ అడవికి తోడుగా వస్తానంటే రాముడు వద్దనలేదు. తనతో పాటే తీసుకెళ్లాడు. ఆమెకు తన సమయాన్ని, తోడును బహుమతిగా ఇచ్చాడు. స్త్రీకి నువ్విచ్చే ఖరీదైన వస్తువుల కంటే నువ్విచ్చే సమయం ఎక్కువగా కోరుకుంటుంది. చూడమ్మా ప్రియ, రాముడైనా శివుడైనా ఆడవాళ్ల ప్రేమకే దాసోహం అవుతారు, కానీ ఆడవాళ్ల అహంకారానికి కాదు తల్లి. అబ్బాయి అంటే ఎన్నో బాధ్యతలు, టెన్షన్లుంటాయి. దాన్ని మీ ప్రేమ అనే చల్లటి నీళ్లతో చల్లపరచండి. అప్పుడు తను కూడా ఒక రాముడ్లా నిన్ను కలలో పెట్టుకుని చూసుకుంటాడు. కానీ ఇప్పుడు ప్రేమ అనే నీళ్లు పోయాల్సింది పోయి ఇగో అనే పెట్రోల్ పోసి ఆ మంటని ఇంకా పెంచుతున్నారు. నాయనా ఆనంద్, నువ్వు సమయం కేటాయించకుండా, తన మనసుని గుర్తించకుండా కేవలం అధికారం చలాయించాలి అనుకుంటే ఏ భార్య గౌరవించదు. శివుడు పార్వతిని బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టే తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. చూడమ్మా ప్రియా, ఆనాడు ద్రౌపది అత్తగారి మాట కోసం 5 భర్తలను స్వీకరించి ఇల్లు నిలబెట్టింది. కానీ ఇప్పుడు అత్తగారు 5 రోజులు ఇంట్లో ఉంటే చాలు, మొగుణ్ణి అన్ఫ్రెండ్ చేసి విడాకుల నోటీస్ పంపిస్తున్నారు. నువ్వు అహంకారం చూపించి ఆయన్ని నిందిస్తే ఆయన రాక్షసుడవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. నీకు రాముడు కావాలంటే నువ్వు ముందు సీతవు కావాలి. చూడ్నాయనా ఆనంద్, తను సీత అవ్వాలంటే ముందు నువ్వు రాముడిలా ఆమెకు రక్షణగా, తోడుగా నిలబడాలి. ఆమె చెప్పేది వినే ఓపిక నీకుండాలి. భార్య ఇచ్చే ప్రేమ, భర్త ఇచ్చే సమయం, ఇవే సంసారానికి 2 కళ్ళు. భార్య ప్రేమ అనే నీళ్లతో భర్త బాధ్యతల సెగను చల్లార్చాలి. భర్త తన సమయం అనే గొడుగుతో భార్య ఆవేదనకు నీడ ఇవ్వాలి. అప్పుడు ప్రతి ఇంట్లోని భార్యాభర్తలు సీతారాముల్లా జీవించగలరు.